వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సినీ ఇండస్ట్రీలో ఒక కలకలం మొదలైంది. పర్టికులర్గా ఒక హీరోకు సంబంధించిన సినిమా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆరోపణ దగ్గర మొదలై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన సినీ ఇండస్ట్రీకి సంబంధించి వెలువడేదాకా ఇన్సిడెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇదే వార్తను చిలువలు పలువులుగా జనంలోకి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు చర్చ అంతా కూడా సినీ ఇండస్ట్రీ అనేది ఒక వ్యవస్థలా ఉండేది, సో ఇప్పుడు కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది అన్న వరకు కూడా చర్చ అయితే వచ్చేసింది. సో ఓవరాల్గా ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆఫీస్ నుంచి ఒక ప్రకటన రాగానే దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది. అసలు వివాదం మొదలైంది ఎక్కడ, ఎటువైపు దారితీస్తోంది, ఎవరైతే జూన్ 1 నుంచి బంద్ చేస్తామన్న వ్యక్తులంతా కూడా ఇప్పుడు తెర వెనుకున్న పెద్ద మనుషుల్ని తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, సో ఆట ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలనుకుంటున్నారు, ఎటువైపు వెళ్తోంది, ఇన్ని ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి రిలీజ్ అయిన ప్రకటన తర్వాత దీనిపైన ఇవాళ మెగా డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, సినీ నిర్మాత. నమస్తే సార్ జగదీశ్వర్ రెడ్డి గారు. నమస్తే. అలాగే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ముందు మీరే రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే జనసేన పార్టీ నుంచే, జనసేన కార్యకర్తల నుంచే ఒక కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆపే ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి ఆరోపణలు మొదలైంది అక్కడి నుంచి. అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చేదాకా వెళ్ళింది. సో ఏంటి అసలు ఏ ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ అయింది అనుకోవాలి? రాజేశ్వర గారు, ముందుగా మీకు అలానే పెద్దలు జగదీశ్వర రెడ్డి గారికి, మెగా నైన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్యూవర్స్ అందరూ కూడా శుభ సాయంత్రంతో. మనకి తెలిసిన విషయమే, గతంలో కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సినీ ఇండస్ట్రీని చేశారో, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంటే ఏ రకంగా ఎంఆర్ఓ వాళ్ళని డిప్యూటీ కలెక్టర్ తీసుకెళ్లి సినిమా హాల్లో పెట్టి టికెట్లు అమ్మించిన సందర్భాలు ఇవన్నీ చూసాం. సో అది కట్ చేస్తే ఇవాళ సినిమా కంప్లీట్ అయింది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమా, జనమందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇవాళ వస్తున్న తరుణంలో మళ్ళా ఆ బ్యాచ్ అంతా కూడా ఒకసారి చేరి మరేమన్నా చేశారా ఏదనేది కానీ బయటకైతే వచ్చినమాట వాస్తవం కదా. ఏదో సినిమా హాల్స్ అన్ని బంద్, జూన్ 1 నుంచి బంద్ చేస్తారు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వచ్చిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్పుట్ ని బట్టి ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇది గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గా, అంటే ఆయన ఒక హీరో, ఆ సినిమా హీరో అయినప్పటికీ కూడా ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా, ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తిగా ఆయనకున్నటువంటి అధికారంలో నేను అన్నగానే ఆయనకున్నటువంటి ఒక బాధ్యత, రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత దృష్ట్యా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇది అనేది రిలీజ్ చేస్తే, ఇది అంటారు కదా పొగ పెట్టంగానే ఒకటి బయటకు వస్తాయని, అట్లా ఆ సంబంధం అందరూ బయటకు వచ్చారు కదా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అని వచ్చారు. మేము ఎవరిని కూడా అనలేదు, ఏమన్నాడైనా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈ రకంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ, మీకు గౌరవిస్తూ, మీకు సినీ పరిశ్రమను కూడా ఒక పరిశ్రమ హోదా కల్పించుదామనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాకు మీరు ఇచ్చినటువంటి, అంటే మన తెలుగులో మనం ఏమంటాం, మంచి శాస్త్ర జరిగిందంటారా అనే వాడుతుంటాం, నాకు మంచి శాస్త్ర చేశారన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ బాగా ఉందని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేస్తే తర్వాత పరిణామాలు చూడండి, ఎవరికి వాళ్ళే వచ్చేసారు. అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా, అప్పుడు గతంలో అంటే మీకు అవకాశం లేదు చర్చించుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ. ఇవాళ మీకు స్వరాలు తెలిసి మీరు వచ్చి మాట్లాడదాం, మీతో మేము మాట్లాడతాము, మీ సమస్యలన్నింటిని కూడా మేము సావధానంగా విని క్లియర్ చేస్తాము అనే భావన ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు ఆ పని చేయకపోగా ఏదో చేసేద్దాం అంటే, మళ్ళా చెప్తున్నా నేను, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గిట్టనప్పుడే, పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చేసేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడే సినిమా రిలీజ్ అయితే ఎవరైనా చేయలేపారు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఏదో వీళ్ళకిలాగా ఏదో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కు సంబంధించో, లేదంటే యాక్టర్ గానీ హీరో గానో ఒక పరిమితమైనటువంటి వ్యక్తి కాదు కదా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన రాజకీయాల్లో ఏ రకంగా కోరుకున్నారు, సినీ ఫీల్డ్ లో కూడా ఆయన సినిమా బాగుంటుందా లేదనేది కాదు, ఆయన స్క్రీన్ మీద చూడాలి ఆయన్ని అనే ఒక తలంపుతో ప్రజలు ఉన్నప్పుడు సార్ వెంకటేశ్వరరావు
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అయితే సినీ వ్యవస్థ బాగుపడాలన్నదే తప్పిస్తే ఈ ఆరోపణల పైన ఆయన అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇంకోలా స్పందించిన సందర్భం అయితే లేదు. లేదు కదా, అదేంటండి సాధారణంగానే మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయటం లేదు, మూసివేయాల్సిన అవసరం ఏమొచ్చే. ఇవాళ సినీ పరిశ్రమ బాగోలేదంటే గవర్నమెంట్ రెడీగా ఉంది కదా మీతో మాట్లాడడానికి, గవర్నమెంట్ చర్చించడానికి రెడీ ఉంది. మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ కల్పించాలంటే కల్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ తో చర్చించకుండా ఏమీ లేకుండా మీ అందరూ మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందనే ఆలోచన ఉంటుంది కదా. ఏదే నేను ఎలా చెప్పినట్టుగా నా గవర్నమెంట్ లో పార్టీ పార్సల్ గా ఉన్నప్పుడు ఆలోచన ఉంటే ఒకటి అట్ ద సేమ్ టైం ఒక హీరోగా రెండు ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ఒక లెటర్ రిలీజ్ చేస్తే అప్పటికైనా వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు కదా. ఎవరి వాళ్ళ ఇండిపెండెంట్ గా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుని నాకు సంబంధం లేదు అనుకుంటా వచ్చేసి ఇవాళ చేసిన తర్వాత ఇవాళ ఒక ఇష్యూగా రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మా ఆలోచన కూటమి ప్రభుత్వం ఆలోచన కానీ జనసేన పార్టీ ఆలోచన కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం నుంచి చూస్తాం. మేము రాష్ట్రం బాగుండాలని చూస్తాం, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని చూస్తాం. మాకు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా కానీ ఇండివిజువల్ ఆలోచన లేదు మాకు ఎప్పుడు కూడా. లేదంటే నేను హీరోగా నాకు సినిమా కోసం ఇచ్చేయాలని ఆలోచన కూడా లేదు కదా. అలాంటప్పుడు మీరందరూ ఎందుకు పనిచేస్తారు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా అనేదే ఇక్కడ ఇవాళ ఇష్యూ. దాని మీద మొదలు పెడితే ఇవాళ వచ్చి అందరూ కూడా ఎవరి కాళ్ళు కుదాలు అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, మేము రాష్ట్రం బాగుండాలనుకుంటాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెక్టర్ కూడా బాగుండాలనుకుంటాం. ఆ సెక్టర్ లో ఒక సెక్టర్ సినీ ఫీల్డ్ కూడా చాలా అవసరమైనటువంటి సెక్టర్ ప్రజలకు వాళ్ళ వినోదం. సో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తీరుస్తామని చెప్పినప్పుడు మీరు అందరూ రావడానికి ఏంటి ఇబ్బంది? ఓసారి ఇంటి ముందు పిలవటానికి కానీ కూర్చోబెట్టి అవమానించిన వ్యక్తి దగ్గర ఎన్ని చేతులు కట్టుకుని ఉంటుండే మీరు. ఇవాళ మీకు కుర్చీ చేసి కూర్చోబెట్టి టీ ఇస్తాము, స్వీట్లు పెడతామంటే మీరేమో ఏదో మా మీద కుట్రలు చేయాల్సిన అవసరం లేదు కదా అంటాం మేము అనేది. కుట్ర చేసుకొని మీరేమో కుట్రలు చేస్తే రాగిపోద్దా? అది కాదు కదా. సో ఒకటి ఇప్పటికైనా కానీ సినీ పెద్దలందరికీ మేము కోరేది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఇవాళ మీకు సంబంధించినటువంటి మనిషి, మీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి మనిషి, ఇవాళ పరిశ్రమ నుంచి వచ్చి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఆయన మీరు మాట్లాడుకుని మీకు కావాల్సిన పనులు చేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు అనేదే మా భావన. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినా లేకపోతే చాలా మంది మాట్లాడినా ఒకటే, ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చేటప్పుడు సినీ రంగంలో ఎవరైతే పెద్దన్న పాత్ర పోషించిన గతంలో దాసరి గారు కానివ్వండి చాలా మంది వాళ్ళు సమస్యలు బయటకు వచ్చేవి కాదు, అప్పట్లో పరిష్కారం అంత ఈజీగా అయిపోయేది. కానీ ఇప్పుడు కొంతమంది చేతుల్లోకి ఇండస్ట్రీకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చాలా మంది ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 24 క్రాప్స్ కి సంబంధించి కూడా వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎఫ్డీసీ ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది. సో ఏంటి ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తులు లేకపోవటం వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఇష్యూస్ ఇంత పబ్లిక్ అవుతున్నాయా? ఇప్పుడు మేజర్ గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలను యాక్ట్ చేసేటప్పుడు కూడా ఈ నలుగురు ప్రమేయం అనేదే ఉంది ఆ రోజు కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆ రోజు వీళ్ళందరూ కూడా లెస్సీ ఓనర్లుగా, థియేటర్ లీజ్ ఓనర్స్ గా ఉన్నారు. వారి సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, అత్తారింటికి దారేదైతే ఇతరత్ర సినిమాలు. అప్పుడు కూడా వీళ్ళే మోనోపలి యాక్టివిటీస్ లో ఉన్నారు. బేసిక్ థింగ్ ఏంటంటే అండి, సినిమా థియేటర్ జనం ఎందుకు రావట్లేదు అనే దానికి మనం ప్రధానమైన చర్చ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈ పాన్ ఇండియా పేరుతో ఏదో ఊరికే అన్ని ఆల్ లాంగ్వేజెస్ లో సినిమా తీసాము, మాకు ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అని చెప్పి ఒక లెటర్ పెట్టేసి ఊరికనే టికెట్ రేట్లు వచ్చి 150 రూపాయలు 200 రూపాయలు ఎక్స్ట్రా షోలు అయితే ఏమి ఇతరత్ర 10 రోజులు 15 రోజులకి ఇలా ఆర్డర్లు తీసుకుంటున్న దాని కారణంగా జనం థియేటర్ వరకు రాకుండా ఉంది. చాలా సందర్భాల్లో ఏంటంటే శుక్ర శని ఆదివారాలు మాత్రమే ఈ హైక్ రేట్లు పెంచుకొని తర్వాత ఎగ్జిబిటర్లే వాళ్ళు తగ్గించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ తినుబండారాల రేట్లు అనేవి ఎలాగ ఉంటాయంటే, మల్టీప్లెక్స్ లో ఒక రేట్ ఉంటాయి, సింగిల్ స్క్రీన్స్ లో ఒక రేట్ ఉంటాయండి. మల్టీప్లెక్స్ లో అంటే వాళ్ళు లూజ్ గా అమ్ముతారనమాట. ఫీల్డ్ వచ్చి ఎప్పుడు కూడా ఎంఆర్పీలో అమ్మాలని రూల్ ఉంది. భారతదేశం విధించిన చట్టాల ప్రకారం ఎంఆర్పీలో అమ్మాలని అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీరు చూడండి, కావాలంటే పాప్కార్న్ అదంతా దాంట్లో తిప్పుతున్నట్టు దాంట్లో నుంచి తీసిచ్చినట్టు ఇస్తారు, కానీ సీల్డ్ అనేవి ఉండవు అనమాట. అంటే అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ లో ఈ రేట్లు ఉంటాయి, అధిక ధరలే ఉంటాయి కానీ అంత రేట్లు ఎక్కువ ఉండవు. సింగిల్ స్క్రీన్స్ వచ్చేసరికి ప్రేక్షకుడు అక్కడ వచ్చి ఎక్కువ రేట్ చెల్లించి సినిమాకి వస్తారు కాబట్టి అది దానివల్ల ఏమవుతుందంటే
ఒక సినిమా చూసిన తర్వాత ఒక నెలలో ఒక టార్గెట్ ఉంటుంది అనుకోండి, ఒక నెలలో ఒక టార్గెట్, ఈ నెలలో మనం ఈ సినిమా చూడాలనుకుంటే చిన్న సినిమా అనేది చచ్చిపోతుంది. దీనన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా సినిమాల కారణం అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్యాన్ ఇండియా సినిమాల నేపథ్యంలో వీళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడం, తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో తీసిన సినిమాలకు కూడా రేట్లు పెంచుకుంటా ఉన్నారు. ఇటీవల కాలంలో అదే జరుగుతుంది. దానికి కోర్టులు కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడు 7-8 కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఏ కోర్టులు అంటే టికెట్ల హైక్ చేయడము అనేది చట్ట విరుద్ధం అని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ప్రజా ప్రయోజన వాద్యాలు వేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా ఈ రోజు మనం ప్రధానంగా మనం మాట్లాడదాల్సింది ఏంటంటే దీంట్లో ప్రక్షాళన దిశగా అడిగేసేదానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అంతవరకు కరెక్టే. దీంట్లో మనం చర్చించాల్సిన చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు బేసిక్ గా 60-40 రేషియోలో షూటింగ్ ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ లో 60% కలెక్షన్లు వస్తాయి, తెలంగాణలో 40% కలెక్షన్లు వస్తాయి. కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు కానీ ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కానీ అదే విధంగా టెక్నీషియన్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా టెక్నీషియన్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రాకి తరలి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం. ఇప్పుడు చెన్నైలో ఉండగా ఉన్న పరిశ్రమని ఇక్కడ తీసుకొచ్చే దానికి ఆ రోజు అటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు ట్యాక్స్ రూపంలో టికెట్ ఆడియన్స్ వస్తేనే ట్యాక్స్ అని మాట్లాడుతున్నారు కదా, అదొక్కటే కాదండి. ఇప్పుడు షూటింగ్ జరిగితే హోటల్స్ ఉంటాయి, హోటల్స్ ట్యాక్స్ వస్తాయి, అదే విధంగా వాళ్ళు తీసుకునే పదార్థాల మీద ట్యాక్స్ వస్తాయి. ఇతరత్ర రెవెన్యూ జనరేట్ అయ్యేదానికి రాష్ట్రం 2014 నుంచి ఇప్పుడు వరకు, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. టికెట్ రేట్లు ఈ రోజు మనం మాట్లాడుతున్నాము. ఏ రోజు నుంచి కూడా మనం మాట్లాడేది ఏంటంటే సామాన్యుడు థియేటర్ దూరం అవుతున్నాడు, దీని గురించి ఆలోచించండి అని అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఫిలిం ఛాంబర్ ద్వారా రావాలనే చెప్పింది. ఫిలిం ఛాంబర్ అంటే 2-3 ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది, అదే విధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది, అదే విధంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి ఉంది. వీళ్ళందరూ సమన్వయపరచడం అని అంటే వీళ్ళు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తో ఒక్కొక్కరు అనమాట. కొంచెం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు గిల్డ్ అని ఒకటి స్థాపించుకున్నారు. అదే విధంగా ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఈ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దీంట్లో కానీ ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే సినిమా తీసేవాళ్ళు గతంలో తీసి ఇప్పుడు తీయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా పేరుతో వచ్చే సినిమాలు వివిధ భాషల్లో డబ్బింగ్ అయ్యి వివిధ భాషల్లో వాళ్ళు టేకప్ చేసే సినిమాలు వివిధ భాషల్లో తీస్తారు కదా, హిందీలో తీసామని చెప్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సమస్యలు లేవని కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా గతంలో చర్చలు చేసాం. సినిమా టికెట్ల రేట్ల విషయం కానివ్వండి, లేకపోతే ప్రీమియర్ షోలు కానివ్వండి, మీరు అన్నట్టు గతంలో 24 క్రాప్స్ కి సంబంధించి సమస్యలు కానివ్వండి, చిన్న నిర్మాతల ఇష్యూస్ కూడా మనం చేసాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు సినీ రంగానికి చెందిన వ్యక్తి, అటు రాజకీయ రంగానికి కూడా చెందిన వ్యక్తి కనుక రెండు దగ్గరలో లోటుపాట్లు తెలుసు. అధికారికంగా ఏమైనా చేసే అవకాశం ఉంటే గనక చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఆ ప్రకటన రిలీజ్ చేశారనుకుంటున్నారా? ఇండస్ట్రీ తరఫున మీ ఆలోచన? నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక్క సినిమా రేట్లు ఒక్కటే కాదండి, సినిమా వాళ్ళ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చేయూతనివ్వాల్సినంత బాధ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చేయూతనివ్వాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీకి ఉంది. నేను కూడా ఒక నిర్మాతగా చెప్తాను, సినిమా పరిశ్రమకి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాధ్యతగా ఉంది. ఇక్కడ స్టూడియోలు నిర్మించుకున్నారు, అవి నిర్మించుకున్నారు, ఇక్కడ ఆస్తులు పెంచుకున్నారు, కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోయినారు, రిలాక్స్డ్ గా ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గురించి కూడా పట్టించుకోవాల్సినంత అవసరం ఉంది కదా. కేవలం సినిమా టికెట్ రేట్లు ఒకటే కాదు కదా, వాటి వల్ల వచ్చే ట్యాక్సెస్ చాలా నామమాత్రంగా ఉంటుంది అనమాట. వాటి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇదే వీళ్ళు కంపల్సరీ అక్కడ ఆఫీసులు పెట్టాలా అని చెప్పి రూల్ పెట్టారనుకోండి, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. అదే విధంగా అక్కడ షూటింగ్ జరగాల అని పెట్టారనుకోండి, ఈ తెచ్చిన స్టార్స్ ని హోటల్లో దింపేదానికి ఎలా హైదరాబాద్ లో అయితే ఎలా దింపుతున్నారో ఆ రకంగా ఇన్కమ్ జనరేట్ అయ్యేదానికి సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
ఉత్త సినిమా టికెట్లు ఏదో ఒక 10 సినిమాలు వస్తాయండి, ఒక 10-20 సినిమాలు వస్తాయి పాన్ ఇండియా సినిమాలు అంటే, వీటికే కదా రేట్లు ఎక్కువ పెంచుకోవాలని అడుగుతున్నారు. అదొక్కటే కాదు కదా సమస్య, అది ఈ 20 సినిమాల మీదనే సినిమా ఫీల్డ్ బతకటం లేదు కదా. సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అయితే ఈ ఒక 20 సినిమాలు తీసేస్తే ఇంకా 130 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి ఈ రకంగా రేట్లు ఇచ్చిన కారణంగా జనం దగ్గర బడ్జెట్ లేదు. వీటికి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి హీరో సినిమా కదని వెళ్ళంగానే అక్కడ 300 రూపాయలు 1000 రూపాయలు మొదటి రోజు 1000 రూపాయలు ఎక్స్ట్రా షోలకి అంత పే చేసి సినిమా చూసిన తర్వాత ఏమవుతుందంటే వేరే చిన్న సినిమాలు చూడలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే బడ్జెట్లు పెంచడం ఎందుకు, ప్రేక్షకుడి మీద బాధలు ఎందుకు అన్న అంశం కూడా వచ్చింది. అవును, బడ్జెట్లు పెంచడం అనేది హీరోలు రెమ్యునరేషన్లు చాలా ఎక్కువైపోయినాయండి. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ టెక్నీషియన్లు కానీ అబ్నార్మల్ ప్రైస్ తీసుకుంటున్నారండి. ఈ రోజు ఒక్కొక్కరు 300 కోట్లు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే అబ్నార్మల్ ప్రైస్ తీసుకుంటున్నారు. కొంతమంది నిర్మాతలు, కొత్త నిర్మాతలు పాత వాళ్ళు ఎందుకు మానేశారంటే ఈ అబ్నార్మల్ ప్రైస్ వల్ల ఎక్కువగా టెన్షన్ పడాలి కాబట్టి ఎందుకు మనకు ఆ రిస్క్ అని చెప్పి ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థ సినిమా నిర్మించి 8 సంవత్సరాలు అవుతుంది. ఎవరో నిర్మించిన సినిమాలను వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా పెద్ద వాళ్ళు దిల్ రాజు గారు మొన్నటి వరకు సినిమాలు రిలీజ్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆయన కూడా సినిమా ప్రొడక్షన్ ఏది మొదలు పెట్టలా. దిల్ రాజు టీమ్స్ అను ఏదో పెట్టుకొని ఏదో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, చిన్న సినిమాలు తీసుకునేదానికి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఏంటంటే చలనచిత్ర పరిశ్రమ ఒక సినిమా టికెట్ల రేట్ల వరకే కాదండి, చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సినంత అవసరం ఉంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్ర పరిశ్రమతో సంబంధం ఉంది కాబట్టి అందరు వ్యక్తులు వారికి తెలుసు కాబట్టి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చిత్ర పరిశ్రమ నుంచి పోయిన వారు కాబట్టి ఈ రోజు దీనికి ఒక నాంది అనేది దొరుకుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా నేను ఆ దిశగా కూడా మేము అడుగులేస్తాము. చిన్న సినిమాని చంపేస్తున్నారు, అలా కాకుండా చిన్న సినిమాలకి ప్రోత్సాహకాలు ఇవ్వండి. చిన్న సినిమా ఆంధ్రప్రదేశ్ లో తీస్తే మేము ఈ విధంగా ఇస్తాము. ఇదే విధంగా ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా అదే మనం కానీ లండన్ లాంటి ప్రదేశాలు వేరే కంట్రీస్ లో మనం సినిమా తీస్తే సబ్సిడీ ఉందండి. అక్కడంతా కొన్ని ట్యాక్సులు అయ్యి తీసుకోకుండా వాళ్ళంతా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. విదేశాల్లోనే ఆ రకమైన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా సినిమా షూటింగ్లు జరుపుకునే వాళ్ళకి వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎప్పుడంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రోత్సాహకాలు ఇచ్చారు. చిన్న సినిమాకి 7% ట్యాక్స్, పెద్ద సినిమా 14% ట్యాక్స్ ఆ రోజు ఉండేది. ఈ రకంగా ఈ ఎగ్జిబిటర్ల సమస్య అనేది ఇప్పుడు కాదండి, ఇది చాలా రోజుల నుంచి నలుగుతుంది. ఎప్పుడైతే ఈ సినిమాల రేట్లు ఎప్పుడైతే పెట్టారో పెట్టేదానికి మీరు ఎలా నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు వచ్చినప్పటి నుంచి ఎగ్జిబిటర్లలో ఒక ముసలం అనేది పుట్టింది. అదేమంటారంటే వాళ్ళకి రెంటల్ బేసిస్ లో పే చేస్తున్నారు. మీరేమో 350-400 రూపాయలు మా చేత అమ్మిస్తున్నారు, మాకేమో రెంట్ తక్కువ ఇస్తున్నారు. కాబట్టి దాంట్లో కూడా మాకు షేర్ ఇవ్వండి అని అడిగేది మొదలైనది. గుంటూరు జిల్లాలోనే మొదలైంది ఫస్ట్. మీరన్నట్టు ఇదే సమస్య అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర సమస్య పరిష్కారం అయిపోయేది, ఇంత దూరం వచ్చేది కాదు, ఇంత చర్చలు వచ్చేవి కాదు. ఒకవేళ మాట్లాడదామండి. వెంకటేశ్వరరావు మీరు చెప్పండి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేయటం అనేది గర్వించదగ్గ విషయం అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో కూడా అంటున్నారు. కానీ ఒకటి ఇంటెన్షన్ హరిహర వీరమల్లు సినిమాని ఆపే సందర్భంలో తెర మీదకి వచ్చింది కనుక నిజంగా ఇప్పుడు కేతిరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నింటికి పరిష్కరించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారా అన్న క్వశ్చన్ చాలా మంది నుంచి కూడా వస్తోంది. సో అది ఇక్కడికి ఆగిపోతుందా వివాదం, లేకపోతే కూటమి ప్రభుత్వ విధానం ఇది సినీ పరిశ్రమ విషయంలో ఇలానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి మరొక స్పష్టమైన ఒక క్లారిటీతో కూడిన ప్రకటన కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి? అండి ఇవాళ ప్రతిదానికి ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలండి. ఎక్కడో చోట మొదలవుతేనే కదా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కడో చోట మొదలవ్వాలి. అది వాళ్ళు స్టార్ట్ అయింది. అది ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఏదో వాళ్ళు దాంట్లో హీరో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆలోచిస్తారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఆలోచించు దయచేసి అందరూ చెప్పేది, అటు సినీ ఇండస్ట్రీ కానీ ప్రజలకు కానీ తెలుసుకోవాలి, రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఆలోచించవలసింది అది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ అనేది ఎందుకు మూసివేసేదాకా వచ్చింది అది ఆలోచన. దాని మీద నుంచి వెళ్దాం ముందు. అంతేగాని ఇది హరిహర వీరమల్లు ఇంకోటి అనేది కాదు. ఇవాళ అది మా సినిమా ఇంకోటి అనేది కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బాధ్యత రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర బాధ్యత అయింది. దాంట్లో ఈయన సినిమా ఒకటండి. రేపు నుంచి ఇలా జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా సంవత్సరాలు 150 సినిమాలు వస్తే 150 సినిమాల్లో 10 సినిమాల నుంచే కాదు కదా ఆలోచించాల్సింది.
ఒక్క సినిమాకి 100 రూపాయలు ఇస్తే అయిపోదు కదండి. 150 సినిమాలకి 150 వేసుకున్నా కానీ మోర్ దాన్ కదా. ఇట్లా ఆలోచించాలి కదా. కావాలి, ఎందుకంటే రెవెన్యూ కావాలి. రాష్ట్రానికి రెవెన్యూ రావడం అనేది ఇంపార్టెంట్ మాకు. ఒక సినిమా ఏదో 100 కోట్లు 20 200 కోట్లు వచ్చేసింది అన్నంత మాత్రం ఎవరికి పోతే ఆడకపోతుంది. అది కాదు మాకు కావాల్సింది. ఇక్కడ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ గా తీసుకున్నాడు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ సినిమా నథింగ్. ఈ సినిమా నిర్మాత కూడా క్లియర్ గా చెప్పాడు, మీరు ఏమన్నా రేట్లు పెంచుకోవాలనుకున్నా కానీ మీరు ఒక సిస్టమ్ ప్రకారం రాని తప్పితే నా సినిమా కాబట్టి గబక్కనే రాజకీయానికి వచ్చేస్తే నేనేదో ముఖ్యమంత్రి గారు చెప్తే అయిపోద్దని అనుకోవద్దు. మీరు దయచేసి అట్లా రావద్దు. మీరు మీ ప్రొసీజర్ ప్రకారం మీ ఛాంబర్ ప్రకారం వెళ్ళమని కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇంకా అంతకుమించి ఏమన్నా ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా స్వార్థం కానీ వ్యక్తిగత ఆలోచన కానీ ఉండదు. మరీ ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలు రాష్ట్రమే. అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అనేది అసలు ఆలోచన లేదు. అది సినిమా కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఇవాళ మేము అది ఒక పార్టీ అయినప్పటికీ కూడా కూటమిలో చేరిన తర్వాత కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. ఇవాళ మేము వ్యక్తిగతంగా మా పార్టీని ఏదో తీసుకెళ్లిపోదామనే ఆలోచన కూడా చేయట్లేనే. ఇక్కడ ఆలోచన చెప్తే ప్రజలందరూ అది జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇందాక ఒక 10 సినిమాల కోసం ఏదో టికెట్లు పెంచేస్తే వాట్ అబౌట్ 130 పిక్చర్స్? అది కదా మనం ఆలోచించాల్సింది. వీళ్ళకి 100 రూపాయలు పెంచినందువల్ల లేకపోతే కడమ వాళ్ళకి తగ్గించినందువల్ల కాదు కదా. ఇక్కడ 130 సినిమాల మీద ఎంత రెవెన్యూ వస్తుంది, 10 సినిమాల మీద ఎంత రెవెన్యూ వస్తుంది, అది చూడాలి ఇవాళ. లేదంటే షూటింగ్ ఎక్కడికి వస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూడాలి. సో ఇవాళ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా చాలా సార్లు థియేటర్ లో ఇవాళ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే టిక్కెట్లకి ఒక 12 సినిమా వస్తే టిక్కెట్లకు 2000 అయితే 300 వెళ్తే వాళ్ళు అక్కడ ఏదన్నా ఇంటర్వెల్ లో ఇలా బయటకు వెళ్ళి తాగాలన్న డ్రింక్స్ కానీ వాళ్ళ పాప్కార్న్ కానీ ఇంకోటి కేకులు కానీ ఎక్స్ట్రా ఏదైనా కానీ కొన్ని వందల్లో ఉంటుంది. అసలు ఎంత ఫిక్స్ చేశారు, ఎవరిష్టం వాళ్ళది. అరే కారు తీసుకెళ్ళి పెట్టుకుంటే దానికి 100 నుంచి 150 నుంచి 200 వరకు దానికి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అదే మనకి అసలు సిస్టమ్ లేకపోతే సినిమా టికెట్ తీసుకుంటే టికెట్లని ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి అని చెప్తారు. చాలా సార్లు ఫోరం కూడా వడ్డించే సందర్భాలు ఉన్నాయి. పార్కింగ్ అనేది వాళ్ళు చూపించాలంట, పార్కింగ్ లేదంటారు. ఇట్లా చాలా ఉన్నాయి ముడిపడి. సో ఇవన్నీ కూడా ఒక చర్చకు రావాలి. అట్లాగే కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని చెప్తారు. ఇవాళ ఆ నలుగురు అనేది ఎందుకు వచ్చింది? థియేటర్లన్నీ వీళ్ళ చేతుల్లో పట్టుకుని వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ సంపాదన పెంచుకున్నారు తప్పితే వాట్ అబౌట్ ఇండస్ట్రీ గురించి ఆలోచించలేదు ఎవరు కూడా. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. దానికి ఒక శాంక్టిటీ ఉండాలి. అది ఇండస్ట్రీ బతికితే దాని కింద కొన్ని 100 మంది బతుకుతారు. కానీ ఒక్కడి గురించి ఆలోచిస్తే ఆ ఒక్కడితో పాటు ఆ ఒక్కడి ఫ్యామిలీని బతికేది. ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కూడా బతకాలి. థియేటర్లు ఎందుకు మూతపడాలి? థియేటర్లు అన్ని ఉంటేనే కదా ఒక్క థియేటర్లో 20 నుంచి 30 మంది దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు. అదే మూసేస్తే ఆ 30 మంది ఫ్యామిలీ సేమ్ గాను 30 ఇంటూ 4 వస్తున్నా కానీ 120 మంది అల్లాడుకోవాలి తిండి లేకుండా. సో ఇవన్నీ ఆలోచన చేసి ఇవాళ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని వాళ్ళు మొదలు పెట్టాడు. ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది. వెంకటేశ్వర మీరన్నట్టు అధికారిక ప్రకటనలో కూడా అదే ఉంది. వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగాను లేకపోతే వ్యవస్థలో ఉన్న సమస్యలు చర్చించుకుందాని ఉంది. కానీ ఇదే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు లేకపోతే ఇతరత్ర చేస్తున్న చర్చలు వేరు. కేవలం హరిహర వీరమల్లు సినిమాను ఆపే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఒక 4 ప్రొడ్యూసర్స్ పరిగెట్టుకుని సినిమా ఆపే ప్రయత్నం చేస్తే గనక నిజంగా క్రిమినల్ కేసు అవుతుంది. ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయొచ్చు. ఏపీ హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవ్వచ్చు. సో ఆ చర్యలు ఏమి జరగకుండా ఎందుకు ఆరోపణలకే పరిమితమవుతున్నారు? యాక్షన్ తీసుకునే అవకాశం ఒకటి ఉంది కదా. ఒకటి రాజేశ్వరి గారు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడకుండా ఆపడం అనేది ఎగ్జిబిటర్స్ కి లాస్ట్ ఆపేస్తే ఊహ కూడా వద్దు అసలు మనకి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడకుండా థియేటర్ మోతో లేదంటే సినీ పరిశ్రమ బంద్ చేసి ఇంకోటి ఆగిపోయింది అనేది అసలు ఊహించుకోవద్దు. జరగదు. ఇట్స్ నెవర్. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఏదైతే అసలు అది స్టార్ట్ అయిందో థియేటర్లు బంద్ చేయాలి అనేది ఎక్కడైతే గొడవ వచ్చిందో అసలు ఆ గొడవలు లేకుండా చేయాలనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అక్కడి నుంచి వచ్చిందా పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ నుంచి వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కదా, అన్ని సక్రమం అవుతాయి, అన్ని సర్దుకుంటాయి, మొత్తం సర్దుకుంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో జగదీశ్వర రెడ్డి గారు ఆశించినట్టుగా ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలి రావాలి, షూటింగ్లు జరగాలి. షూటింగ్లు జరిగితే ఇందాక ఆయన చెప్పినట్టుగా చాలా సెక్టార్లు పోతాయి. ఒక ఇండస్ట్రీతో కొన్ని వేల మంది ఎట్లా బతుకుతారా మేడం, అట్లాగే ఒకటి స్టార్ట్ అయినప్పుడు దానికి అనుబంధంగా చాలా సెక్టార్లన్నీ కూడా ఉంటాయి. అదే గ్రోత్ అంటే అది ఆలోచించాలి. ఇవాళ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక హరిహర వీరమల్లు గురించి కాదు, సినీ పరిశ్రమ బాగుండాలి. సినీ పరిశ్రమ బాగుంటే
జనము దానివల్ల కొంతమంది వందల వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ తో జనం బాగుంటారు. అది మా ఆలోచన. ఎంతసేపు వినోదం ప్రజల కోసం ఎంత ముఖ్యం అనుకుంటున్నామో, ఈ వినోదంతో పాటు కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అది. దానివల్ల ఇవన్నీ కూడా ఆలోచించే ఇవాళ దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీకి గవర్నమెంట్ ని ఆయన చెప్పడం గానీ, ఎంక్వైరీ జరగటం గానీ, రేపు అన్ని కూడా సర్దుకుంటాయి. అన్ని సర్దుకున్న తర్వాత మళ్ళీ ఇదే పరిశ్రమలోని ఎవరైతే ఆ నలుగురు అంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్పలేనటువంటి సందర్భం కూడా చూస్తాం మనం. ఎందుకంటే ఇక్కడ ఆయన వ్యక్తిగతం కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారి సంపాదన కోసం ఇంకోటి కోసం కాదు, ఇక్కడ అందరి కోసం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ నలుగురు కూడా అందరిలో కలవక తప్పదు. ఇక్కడ సంపాదించుకుని ఏం చేసుకుంటారండి? అది పోవాలి ఫస్ట్. ఈ ఎన్ని కోట్లు కావాలని బతకడం మనిషి 1000 కోట్లు ఏం చేసుకుంటారు? అది కాదు కదా. 10 మందిని బతికించండి, అది మేము కోరుతుంది. మేము అడిగేది కూడా అదే. ఇవాళ ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తుంది. ఇవాళ ఏదైతే స్టార్ట్ అయిందో ఈ చర్చ జరిగే సోషల్ మీడియాలో మా పార్టీ వాళ్ళు కానీ ఇంకోటి కానీ అది లార్జర్ స్కేల్ ఆలోచించండి ఒకసారి. హరిహర వీరమల్లకి మీరు కన్ఫైన్ కావద్దు. పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపటం అనేది అసలు కూడా ఊహించుకోవద్దు, అలా పోవద్దు. దాని గురించి జనసేన ఆలోచించాల్సిందంటే సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళ పోస్టులు కూడా ఇది ఒక పరిశ్రమ, ఆ పరిశ్రమని బాగు చేసే పనిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది ఖచ్చితంగా బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న తప్పితే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేశారని చెప్పి ఉన్న మన తిట్లాట కానీ కొట్లాట కానీ ఏం అవసరం లేదు అబ్బాయి. అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారు. కనుక ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోతుంది. మళ్ళా సినీ పరిశ్రమ 3 పూల ఆర్కాయలు ఆ రకంగా వర్దిల్తుంది. చిన్న చిన్న నిర్మాతలు బతుకుతారు. అట్లా చిన్న సినిమాలు కూడా ఆడితే ఈ రాష్ట్రంలో చిన్న హీరోలందరూ కూడా పెద్ద హీరోలు అవ్వాలని కోరుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. నేను ఎప్పుడైనా హీరో ఉండాలని ఎప్పుడు అనుకోలేదా? నాతో పాటు ఉన్నటువంటి 10 మంది కూడా పెద్దగా పెరగాలనే ఆలోచన ఆయనలో ఏ రకంగా ఉంటుందో దాని నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఖచ్చితంగా అండి. ఇది ఒక రకంగా చెప్పడం దురదృష్టకరం. అది మాకు ఎందుకంటే మాకేమనిపిస్తుందంటే మా సినిమా కాబట్టి, మా నాయకుడు నటించిన సినిమా కాబట్టి దీన్ని ఖచ్చితంగా శత్రులు ఉంటాయి, మాకు ముడిపెట్టాలని ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఆలోచించారు, ప్రజలను ఆలోచించమని చెప్తున్నాను. ఇది మాకు ముడిపెట్టద్దు. ఇది పవన్ కళ్యాణ్ గారికో జనసేన పార్టీకో సంబంధించిన విషయం కాదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయం. ఆ దిశగా ఆలోచించే ప్రజలందరూ కోరుతున్నాయి. ఎట్లాగో మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు బురద జిల్లా ప్రయత్నం చేస్తాయి. ఆ బురదను మేము ఏ రకంగా కడుక్కోవాలో మాకు తెలుసు. కానీ ప్రజలు ఆలోచించండి. ఇవాళ జరుగుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి కానే కాదు, సినీ పరిశ్రమని ఈ రాష్ట్రంలో బతికిద్దామని, దాని ద్వారా దాని మీద ఆధారపడేటటువంటి కొన్ని వేల మందిని కూడా బతికించాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచించమని చెప్పేసి నేనైతే జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను మేడం. మరొకసారి చెప్తాను, ఖచ్చితంగా అధికారికంగా అన్నారని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తుంది. ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటుంది. రేపు రానున్నటువంటి రోజుల్లో సినీ పరిశ్రమకి అన్ని కూడా అధికారికంగా ఏదైతే ఎక్సెస్ వసూలు చేస్తున్నారు తినుబండారాల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కూడా ఒక రేషియోలో ఒక క్రమ పద్ధతిలో జగదీశ్వర రెడ్డి గారు అన్నారు, కొన్నిసార్లు అసలు ప్యాకెడ్ ఇవ్వాలి కానీ లూజ్ ఇస్తున్నారు, లూజ్ ఇవ్వకూడదు. ఇలాంటి అన్నింటినీ కూడా అరికట్టి ప్రజలకి లో ప్రైస్ లో వినోదం అందించే విధంగా, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మంది దాని మీద ఆధారపడిన వాళ్ళు బతికే విధంగా కూడా రేపు రానున్నటువంటి రోజుల్లో పాలసీలు తయారవుతాయి ఖచ్చితంగా దీని మీద. రోజు జనసేన కార్యాలయం నుంచి రిలీజ్ అయిన ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చిన ప్రకటన అనేది మొదటి అడుగుగానే భావించాలి సినీ వ్యవస్థకు సంబంధించి, ప్రక్షాళనకు సంబంధించి అయితే. జగదీశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు లెటర్ లో వచ్చింది కూడా ఒక అంశం వచ్చింది, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి సంప్రదించలేదు అని చెప్పేసి అన్నారు. నిజంగా సమస్యలు ఉంటే సంప్రదించాల్సిందే ఎక్కడి ప్రభుత్వంతో అయినా, కానీ ఎవరు ఆ సాహసం చేయలేదు, వెళ్ళి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేయలేదు. అది మీరన్నట్టు ఉన్నత స్థాయిలో ఉన్న వారికి భయపడో లేకపోతే చెప్తే పరిష్కారం దొరుకుతుందో లేదన్న ఒక సందేహంతోనే ఎవరు రాలేదు. సో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇది తొలి అడుగు అని చెప్తున్నారు. సో ఇక నుంచి ఒకవేళ ఏపీకి సంబంధించి ఏమైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు ఉంటే కనుక మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన చేసే దిశగా వెళ్తున్నారు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి అనడానికి ఒక అవకాశం దొరికింది కనుక ఇక నుంచి చిన్న నిర్మాతలు కానివ్వండి లేకపోతే 24 క్రాప్స్ కి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఆ ఫిర్యాదుల కోసమైనా కూటమి ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందా? ఎందుకంటే మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీకే సినిమా రంగంతో అనుబంధం ఎక్కువ. అవును, అది సినిమాల్లో నుంచి పుట్టిన పార్టీ కదండి, అదే రామారావు గారు తో పుట్టిన పార్టీ కదా. ఇప్పుడు జనసేన అయితే అది కూడా సినిమా రంగానికి చెందిందే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా వచ్చి ఈ పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. ఈ మాల్స్ లో కానీ వాటిల్లో కానీ పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్, ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు దాని మీద.
దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేస్తే అది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఈ లోపల వీళ్ళు రూల్స్ అనేవి సుప్రీంకోర్టు ఆర్డర్ని బట్టి కూడా వాళ్ళు బేస్ చేయొచ్చు రూల్స్. లోకల్ గా ఉండే వాళ్ళు, లోకల్ గా ఉండే గవర్నెన్స్ ఎవరైతే జాయింట్ కలెక్టర్ హోదాలో ఈ లైసెన్స్ ఇచ్చేది జాయింట్ కలెక్టర్ అండి. రెన్యూల్ కానీ ఎవ్రీథింగ్ రైట్ ఇచ్చేది కలెక్టర్ కాదు, జాయింట్ కలెక్టర్ ఉంటుంది అనమాట సినిమాల మీద. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేశారు. ఈ అడుగు కాస్త ఇంకా కొంచెం గట్టిగా వేసి చలనచిత్ర పరిశ్రమలో ఆ నలుగురిదే కాదు, ఇది అందరిది, ఇది దీంట్లో చాలా మంది ఉన్నారు, దీన్ని నమ్ముకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు దీన్ని ఇంతటితో వదలకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలా అని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన మహానాడు బిజీలో ఉన్నాడు కాబట్టి ఆయన వరకు కూడా వెళ్తూ ఉంటాయి వార్తలు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపే దమ్ము ధైర్యము ఎవరికి లేదండి. అది ఊరికనే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపుతారు, అంత ఇది చేస్తారు అది చేస్తారు అని అంటే, ఎందుకంటే ఆయన ఎమోషన్స్ అన్ని మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కదా సినిమా రంగంలో. ఆయన ఎమోషన్స్ కానీ, అదే విధంగా పబ్లిక్ ప్లేక్ లో ఆయన ఎమోషన్స్ కానీ, ఆ రోజు పబ్లిక్ గార్డెన్ లో పెట్టిన ఫంక్షన్ లో రాజశేఖర రెడ్డి గారిని పై చేసిన వ్యాఖ్యలు కానీ, ఇతరత్ర ఆయన ఎమోషన్స్ అన్ని అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా అప్పుడే అనే వ్యవహారం కాదు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది నలుగుతూ ఉంది. అది కాస్త ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ నెలలో సినిమా థియేటర్లు మూసేది అనేది జరగని పని. ఎందుకంటే దాదాపు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయన్నమాట ఈ నెలలో. తగ్ ఆఫ్ లైఫ్ అనే ఒక సినిమా ఉంది, హరిహర వీరమల్లు ఉంది, దాని తర్వాత కుబేరా ఉంది, ఇప్పుడు రేపు 30th ఒక సినిమా ఉంది, భైరవం అనే ఒక సినిమా ఉంది. ఇన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫీడింగ్ వచ్చేటప్పుడు థియేటర్లు ఎందుకు మూసేస్తారు? వాళ్ళకి ఈ సినిమాలన్నీ కరెక్ట్ గా ఆడింది అనుకోండి, వాళ్ళకి ఒక 6 నెలలు వాళ్ళ నష్టాల్లో కూడా రన్ చేసుకోవచ్చు థియేటర్లో. అంటే వాళ్ళు చెప్పేది అదే కదా, ఎప్పుడు పెద్ద సినిమా రావాలని లేదు. ఇప్పుడు మాత్రం బంచ్ ఆఫ్ థియేటర్స్ యాక్చువల్ గా మొన్న వేసవి సెలవుల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ అన్ని ఒక్కసారి జూన్ లో వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. కాబట్టి ఏంటంటే ఇది జూన్ లో వస్తున్నాయి. అంటే అవన్నీ డబ్బింగ్ సినిమాలు అనుకోండి, కుబేరా, అదే విధంగా తగ్ ఆఫ్ లైఫ్ అనేది అవన్నీ డబ్బింగ్ మాత్రిక సినిమాలు. కాబట్టి వాటిని అంటే ఈ హరిహర వీరమల్లు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి జనాలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అలా చలనచిత్ర పరిశ్రమలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయరు. ఇది ఎక్కడో ఊరికే ఒక ఏదేదో చెప్తారు కదా, అదేదో ఒక స్ప్రెడ్ అయింది ఒక వార్త. ఆ వార్తను బేస్ చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫస్ట్ సత్యనారాయణ అనే వ్యక్తి సురేష్ ప్రొడక్షన్స్ లో మేనేజర్ గా ఉండి, ఆ తర్వాత అతనే సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్న వ్యక్తి అక్కడి నుంచి మొదలైంది అని చెప్పి వచ్చిన వ్యవహారము కాస్త ఇక్కడ దాకా వచ్చింది అనేది దిల్ రాజు గారు చెప్పిన వాదనలో ఉంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతో కాకుండా దీనికి ఒక పరిష్కారం అనే మార్గంలో చలనచిత్ర పరిశ్రమ వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ ద్వారా రాండి అని అన్నారు కదా, ఫిలిం ఛాంబర్ ద్వారా కాకుండా సీనియర్ ప్రొడ్యూసర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఈ ఎక్స్ట్రా రేట్లు పెంచుకునే దానికోసం ఎందుకు పెంచుకోవాలా ఏంటి అని. అలా కాకుండా ఒక కమిటీని దాన్ని ఫామ్ చేయాలి. దాంట్లో హోమ్ సెక్రటరీని, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్రటరీని, అదేవిధంగా సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఛాంబర్ లో ఉండరో వాళ్ళు కూడా భాగస్వామ్యం వహిస్తే దీంట్లో కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు. తప్పకుండా ఇది వన్ సైడ్ కాకుండా ఆ దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఇది థియేటర్లు లీజులు అంటారా, వాళ్ళు ఏదో తక్కువగా చెప్తున్నారు, 30 థియేటర్లు మాకున్నాయి, 20 థియేటర్లు మాకున్నాయి అని చెప్తున్నారు. ఏషియన్ అంటే మాల్స్ హైదరాబాద్ లోనే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో పెద్ద వాళ్ళ ప్రమేయం పెద్ద లేదు, ఆంధ్రాలో వాళ్ళకి లేవు. సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, అంటే దిల్ రాజు గారికి ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. కానీ అంటే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి టైఅప్ లో ఉన్నారు, వాళ్ళకి సొంతంగా లేవు, వేరే వాళ్ళతో కలిసి ఉన్నారు, బినామీ పేర్లతో ఉన్నారు, లోకల్ డిస్ట్రిబ్యూటర్లు పేరుతో తీసుకొని ఉన్నారు అని చెప్తున్నారు. అవి ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కూడా రేపు
ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ డీజీపీకి ఒక లెటర్ పంపించడం జరిగింది. దీనిపైన ఎలా ఈ రకమైన వాదన ఎలా పుట్టింది అని చెప్పి వెలికి తీయమని చెప్పాను అన్నాడు. ఇవన్నీ వ్యవహారాలు అప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అయితే ఇతరత్ర అన్నిట్లో కానీ బయటకు వస్తాయి. గవర్నమెంట్ దానిపైన చిత్తశుద్ధిగా ఉన్నందుకు వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక కఠోర నిర్ణయ దీనికి ఒక సంకల్పానికి కఠోర సంకల్పానికి వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి దీనిపైనే పోరాటం చేస్తున్నాము. మా చిన్న నిర్మాతలు మాకు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకునేదని థియేటర్లు వేయలేదని ఇవ్వటం లేదని, ఆ సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే మేమే క్యూబులు కట్టుకోవాల్సి వస్తుందని. ఇంతకుముందు గతంలో ఈ సిస్టమ్ ఎలా మొదలైందంటే అండి, ఈ సిస్టమ్ యాక్చువల్ గా 83 తర్వాత స్లాబ్ సిస్టమ్ అని ఒకటి పెట్టారండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ట్యాక్స్ లో నిర్మాతకి ఏ రకంగా భాగం లేదు కాబట్టి ఉన్న సీట్లలో 30% సీట్లకి జనం ఉన్నా లేకపోయినా 30% సీట్లకి ట్యాక్స్ కట్టాలనే ఒక సిద్ధాంతాన్ని 83లో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత థియేటర్లు వీళ్ళు రన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇలా ప్రైవేట్ పార్టీలకి లీజుకి ఇచ్చారనమాట. వీక్లీ రెంట్, ఇది ల్యాండ్ లీజ్ అని, అంటే మొత్తం కరెంటు బిల్లులు అన్ని వాళ్లే కట్టుకునేటట్టు, మిగతా మెయింటెనెన్స్ అంతా వాళ్లే చూసుకునేటట్టు దాన్ని ల్యాండ్ లీజ్ అంటారు. వీక్లీ రెంట్ అంటే వారానికి ఇంత అని చెప్పి వాళ్ళకి చెల్లిస్తారు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఏది తీసుకుంటారు. ఇదే వాదం. ఈ వాదంలోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ₹1,00,000 థియేటర్ యాజమానికి చెల్లిస్తుంటే వాళ్ళు ₹5,00,000 బయట వసూలు చేస్తున్నారు అని చెప్పే వాదం అనేది వినిపిస్తుంది అనమాట. ఇదంతా ఏంటంటే చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ గా వ్యక్తులు అందరూ సమన్యాయంతో ఉంటారనే చెప్పేదానికి లేదండి. వీళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నేను చెప్తున్నాను. మేము కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము ఇటువంటి అవకాశం కోసం. అందుకోసమే ఎన్నో ఉద్యమాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, అవి చేశాము, ఈ లీజు వదిలేయాలని. ఆ రోజు రామానాయుడు గారు కూడా కొన్ని థియేటర్లు వదిలేయమని చెప్పేసి చెప్పడం, వదిలేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఆయన లాస్ట్ స్టెప్ అనుకుంటా. ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయన ఒక రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల మీద స్పందించడం అనేది ఆనందించదగ్గ విషయంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండగా వచ్చి ఆయన ఒక నటుడుగా ఉన్నాడు కాబట్టి యాక్ట్ చేయడం పోవడం, ఈ సామాజికమైన వ్యవహారాల్లో వీటిల్లో వర్కర్స్ యొక్క వ్యవహారం కానీ ఇతరత్ర కూడా ఏమి తెలియకపోవచ్చు. ఎవరెవరు ఎంత బత్తాలు తీసుకుంటారు, ఏంటి టెక్నీషియన్ పేమెంట్లు ఏంటి, అదేంటి ఇదేంటి అని తెలియకపోవచ్చు. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలా, నిర్మాతలకి మీకు ఒక అవకాశం దొరికినట్టే. ఒక దారి అయితే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇన్నాళ్ళు చెప్తే జరుగుతాయో లేదో అని చెప్పేసి పరిష్కారాలు దొరుకుతాయో లేదని ఉన్న భయం అయితే ఈ రోజు ఈ లెటర్ ద్వారా పోయింది. సో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి సంప్రదించవచ్చు, సమస్యలు ఉంటూ చెప్పొచ్చు అనడానికి ఒక మార్గం అయితే చూపించినట్టుగానే అయింది. సో మీరు కూడా ఇది ఒక గుడ్ మూవ్ అంటున్నారు కాబట్టి. వెంకటేశ్వర గారు ఒకటి చెప్పండి, ఎగ్జిబిటర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ బంద్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఏదో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా సత్యనారాయణ గారు అనౌన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు కానివ్వండి దిల్ రాజు గారు వెనుకొండి నడిపించారని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. సో ఏంటి ఇంతవరకు పరిణామాలు వెళ్తాయని ఊహించలేదా? ఊహించక తొందరపడి బంద్ అన్నారు. ఇప్పుడు బంద్ కూడా ఉండే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ చేతిలో ఉన్న పర్సన్సే కాబట్టి వాళ్ళకు బిజినెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మాటలు వింటే కనుక, ప్రొడ్యూసర్స్ మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందా, ఒక పిక్చర్ ఇప్పుడు వాళ్ళకి తెలిసినట్టు అనుకోవచ్చా మనం? డెఫినెట్లీ అదే కదా, దాని పర్యవసానం కదా ఒక్కొక్కటి వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది. ఎప్పుడు కూడా అండి మనం సమాజంలో బతుకుతున్నాం, మనుషులు అనే భావన ఉండాలి తప్పితే ₹4 సంపాదించగానే మనం ఏదో అనుకుంటే ఇందాక ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు ఎంత బాధపడుతున్నాడు. చాలా సార్లు మేము ఉద్యమాలు చేశాము, నిరాహార దీక్షలు కూడా చేశామని చెప్తున్నారు. ఇవన్నీ ఎవరికి తెలియదు కదా వాస్తవంగా. ఇవాళ తెలుస్తుంది, ఇవాళ బయటకు వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ నలుగురు కూడా వీళ్ళ స్టేజ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ రకంగా వచ్చాము అనేది తన ఆలోచన చేయాలి. మొత్తం మన చేతిలోకి వచ్చేసినది ఏమైనా చేయొచ్చామంటే ఏం చేయలేరు, నథింగ్. అదే చెప్తుంది నేను. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నువ్వు ఒక్కడగా నీ దగ్గర కొన్ని 100 కోట్లు ప్రోజెక్షన్ పెట్టుకున్నా కానీ నువ్వేం చేయలేవు. నువ్వేమైనా చేయాలంటే మళ్ళీ 10 మంది కావాలి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అందరూ కూడా. ఖచ్చితంగా ఇవాళ
ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎక్కడా కూడా ముందుగా ఎప్పుడు కూడా ఒక మాట ఎవరు అండవు, అసలు ఆ నైజం కూడా కాదు. ఎప్పుడు కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడే రెస్పాండ్ అవుతాడు. ఇవాళ ఇష్యూ వచ్చింది, కానీ జనరల్ గా ఏమనుకుంటారు జనము, ఆయనది కాబట్టి చాలా సీక్రెట్ గా మాట్లాడుకుని ఎందుకు చేసుకోవచ్చు కదా అనే భావంలో కొంతమంది వెళ్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అని చెప్తారు, అది కాదు కదా, మాది అనేది లేదు ఆయనకి, మనది అనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. మనము మేము అనేది ఉంటుంది తప్పితే ఎప్పుడు నాదే అని కదా. ఆయన ఒక్కడు కాదు ఆలోచించుకుంటే అసలు సినిమాలు మొదలుపెట్టి రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ. కానీ ఇవాళ మొదలు పెట్టాడు పరిశ్రమని, మళ్ళీ చెప్తున్నాం, దానికి ఒక స్టేటస్ కల్పించి నువ్వు ఇప్పుడు 100 మంది బతుకుతుంటే కొన్ని 1000 మంది బతికే విధంగా చేయాలనేది కదా ఆలోచన. దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, తుంచేస్తున్నారు. ఆ తుంచేసే దాన్ని వాళ్ళు అర్థమైంది, ప్రజలందరూ కూడా అర్థమైంది. అర్థమవబట్టే మేము లేదు ఒకటి మీద ఒకటి చెప్పుకుంటున్నారు. ఆ ఒకటి మీద ఎవరు చెప్పుకున్నా కానీ ఎప్పుడో చోట మంచి జరగాలన్నప్పుడు ఎక్కడో చోట అది స్టార్ట్ అవ్వాలి, ఎండ్ అవుతుంది. సో ఇవాళ స్టార్ట్ అయింది, ఎండ్ అవుతుంది. సినీ పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో దేదీప్యమానంగా ఖచ్చితంగా వెలుగుతుంది. మేము ఇక్కడ ఎవరిని కూడా ఒకళ్ళ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, టార్గెట్ చేయం కూడా. కానీ ఎవరైతే బయటకట్టాలనో ఇంకోటి చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ స్థాపించి ప్రజల కోసం వచ్చున్నాడు, అంతేగాని ఆయన ఒక యాక్టర్ అని కాదు. యాక్టర్ అనేది అయిపోయింది, అది ఆ పాత్ర అయిపోయింది. ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ దిశగా ఆలోచిస్తారు తప్పితే ఆయన దిశగా వాళ్ళు అనుకున్న దిశ ఆలోచించడు. వాళ్ళు అనుకున్న దిశలో ఆలోచించి ఏదో వాళ్ళని ఏదో పిలిపించేసుకుని సీక్రెట్ గా వాళ్ళకి మంత్రాలు చేసేసి ఏదో చేస్తాడని పాపం ఊహించారు. వాళ్ళంతా వాళ్ళు ఎట్లా ఊహించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా? గతంలో జరిగాయి కాబట్టి మీరు అన్నట్టు వెంకటేశ్వరరావు గారు, గతంలో జరిగాయి, పెద్ద ప్రొడ్యూసర్ సపోర్ట్ గా ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకున్నాయి, ఇటు తెలంగాణ ఏపీ అయినా. అది జరిగాయి కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ ముందు రావడానికి భయపడ్డారు, సినీ ఇండస్ట్రీ సంబంధించిన సమస్యలు కూడా చెప్పుకోవడం భయపడ్డారు. మీరు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యవస్థ బాగుపడుతుంది అంటే సగటు ప్రేక్షకుడికి కూడా ఆనందమే. ఎందుకంటే నెలకో వారంకో సినిమా చూసే సగటు ప్రేక్షకుడు కూడా అందుబాటులో వినోదం ఉండాలని కోరుకుంటాడు. ఆ దిశగా వెళ్తే ఓకే. కానీ 750 రూపాయల పాప్కార్న్ ప్యాకెట్ థియేటర్లో, 750 రూపాయల పాప్కార్న్ ప్యాకెట్ ఏంటండి? ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్తే వాళ్ళ పిల్లలు వాటి జనరల్ గా గొడవ చేస్తారు, ఏదో ఒకటి 750 రూపాయలు పెట్టి ఒక సామాన్యుడు గొడవలుతాడండి. అంటే వీళ్ళు ఏ రకంగా చూస్తారు చూడండి. మల్టీప్లెక్స్ అనే ఒక విధానం పెట్టుకుని టిక్కెట్లు పెంచుకోవటమే కాదు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వాళ్ళు ఇష్టపడుతున్న రేట్లు పెట్టుకుని దోసుకోవటం. అరే సామాన్యుడిగా సినిమా హాల్కి ఏం వెళ్తాడు? ఇంకా జనం రావట్లేదు సినిమా హాల్ కంటే ఇదే కదా కారణం, ఇది కారణం కదా. సో ఇవాళ బయటకు వస్తాయి ఇవన్నీ. ఖచ్చితంగా మేడం ఇవన్నీ కూడా రూపుమాపి మళ్ళా సినీ పరిశ్రమని జనమందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఇవాళ వచ్చేస్తుంది. ఏమంటాం మనం, అది పైరసీ జరుగుతుందని ధరకేం చేస్తుంది? దానికి కారణం కూడా ఈ పెద్ద నిర్మాతలే కదా. ఈ పెద్ద నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు చేపెట్టే కదా ఇవాళ వస్తుంది ఇవన్నీ. లేదు సక్రమంగా మనిషికి అందుబాటులో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్తండి. మనిషికి అందుబాటులో లేనప్పుడే అది బ్లాక్ మార్కెట్కి వెళ్ళేది, ఇంకో రకంగా వచ్చేది. అందుబాటులో ఉండే విధంగా చేస్తే ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అందుబాటులో చేశారు కాబట్టి రెండో రోజుకే సీడీ రావడం, ఇంకోటి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా సర్దుకుని మళ్ళా ప్రజలందరూ కూడా సరదాగా సాయంత్రం సినిమాకి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ బడ్జెట్ లో చూసి వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అవుతుంది, అయ్యి తీరాలి. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారా, ముగింపు పలుకుతారని చూస్తే నాంది పలికారు, ముగింపు కూడా పలుకుతారు. మళ్ళా ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి అనే విధంగానే ఉంటాడంటే మా కోసం అనేది ఎక్కడ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రం తీసుకుని ఇది ఒక అలహమైన మన సినిమా గురించి కాదు, పాడైపోతున్నటువంటి ఏమంటాం పరిశ్రమని మనం తెప్పించే ప్రక్రియ. రైట్ అండి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, పెద్దన్న పాత్ర ఎవరైనా తీసుకొని సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తారని విసిగి వేసారిపోయిన చాలా మందికి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో సపోర్ట్ గా నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇప్పటికీ కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని సినీ ఇండస్ట్రీ సమస్యలు అక్కడికే పరిమితం చేసి పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందంటారు? యాక్చువల్ గా అండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇండస్ట్రీ అంటే చాలా లిమిటెడ్ పీపులే ఉంటారు. ఈ ఇండస్ట్రీ లిమిటెడ్ పీపుల్ కంటే ప్రేక్షకులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రాష్ట్రంలో 8% సినిమా లవర్స్ ఉంటారు. ఏ సినిమా అయినా 8% వరకు చూస్తారు. బాగుంటేనే చూసేవాళ్ళు, తర్వాత చూసేవాళ్ళు.
కాబట్టి ఏంటంటే సామాన్యుని దృష్టిలో పెట్టుకొని సినిమా వారి చెంత ఉండే విధంగా చర్యలు చేపట్టాలా అని అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు పెంచుకునే వ్యవహారమే కాకుండా సామాన్యుడు సినిమా థియేటర్కి రావాలంటే ఏం చేయాలి, ఈ టికెట్ పాప్కార్న్ రేట్లు అని అంటారా, వాటిని నియంత్రించాల్సినంత అవసరం ఉంది. కానీ ఏంటంటే కొనకుండా ఉన్నారు చాలా మంది. అయ్యో 300 400 అని చెప్పి కొనకుండా ఉన్నారు, వాటర్ బాటిల్ తాగకుండా ఉన్నారు. మామూలుగా అంతకుముందు మనం పాత రోజుల్లో సినిమా థియేటర్లో వాటర్ క్యాన్స్ అట్లా వాటర్ స్టీల్ దాంట్లో పెట్టి గ్లాస్ పెట్టేవాళ్ళు, తాగేవాళ్ళు, చేసేవాళ్ళు. అప్పుడు వాటర్ బాటిల్ లేనప్పుడు ఇవన్నీ కూడా లైసెన్సింగ్ విధానంలో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉండాలా అని ఉంటుంది. మరుగుదొడ్లు శుభ్రత అయితే ఇతరత్ర అన్ని కూడా సరిగా లేనప్పుడు ఆ థియేటర్ ని లైసెన్స్ రద్దు చేసే హక్కు ఉంటుంది అనమాట. వీటన్నిటి మీద కూడా ఏంటంటే ప్రేక్షకుల యొక్క సౌకర్యాలనే మెయిన్ గా మనం చూసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. మన టికెట్ రేట్లు ఇవన్నీ వచ్చేసి అది సెకండరీ థింగ్. టికెట్ రేట్లు పెంచాలా లేదా అనే దానికంటే టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకుడు దూరం అయిపోతాడు. ప్రేక్షకుడు ఎవరు? మనకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ప్రేక్షకులు అనే వాళ్ళు ఎవరు? ఓటర్లే కదా. ఓటర్లు యొక్క క్షేమాను దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా కఠినమైన నిర్ణయాలు చిత్ర పరిస్థితి మీద తీసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. అడుగులు ఇది గుడ్ మూవ్. ఆ మూవ్ అలాగే కంటిన్యూ అయ్యి శాశ్వత పరిష్కారం సామాన్య ప్రేక్షకుడికి సినిమా చెంతన ఉండే విధంగా చర్యలు చేపడితేనే దానికి పరిష్కారం అయినట్టండి. అప్పుడు వరకు ఇది మనం మాట్లాడుకునే టీవీ ఛానల్లో మాట్లాడేదానికి ఉపయోగపడే ఒక వస్తువు మాత్రమే కానీ లేదంటే ఇది అలాగే ఉండిపోతుంది. రైట్, థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్ గా సగటు ప్రేక్షకుడికి కాస్త సేద తీరేందుకు వినోదం అందుబాటులో ఉండాలి. వినోదం ప్రేక్షకుడికి అందుబాటులో లేనప్పుడు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతే అది ఎప్పటికైనా వినాశనానికి దారితీస్తుంది. సో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ద్వారా తన సినిమా వరకే పరిమితం కాకుండా ఒక ప్రకటన ద్వారా సినీ వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకొస్తామని చెప్పారు కనుక, వ్యక్తిగతంగా కన్నా కూడా వ్యవస్థకే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు కనుక ఆ దిశగా ముందుకు వెళ్లి నిజంగా సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే గనక అది అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా నైట్.